జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. జీవితంలో ధనం కోల్పోతే కొంత కోల్పోయినట్లు, కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్లే. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, శుక్లపక్షం, నవంబర్ 14, 2024, గురువారం. తిథి త్రయోదశి, ఉదయం 9:43 వరకు. తదుపరి చతుర్దశి. నక్షత్రం అశ్విని, రాత్రి 12:33 వరకు. తదుపరి భరణి. యోగము సిద్ధి, ఉదయం 11:30 వరకు. తదుపరి వ్యతిపాతము. కరణం తైతుల, ఉదయం 9:43 వరకు. తదుపరి గరిజ, రాత్రి 8:01 వరకు. తదుపరి వనిజ. సూర్యోదయం ఉదయం 6:11. సూర్యాస్తమయం సాయంత్రం 5:33. చంద్రోదయం సాయంత్రం 4:11. చంద్రాస్తమయం తెల్లవారుజామున 5:20. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 1:17 నుండి 2:42 వరకు. యమగండం ఉదయం 6:11 నుండి 7:36 వరకు. గుళిక కాలం ఉదయం 9:01 నుండి 10:27 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:58 నుండి 10:44 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:31 నుండి 3:16 వరకు. వర్జము రాత్రి 8:59 నుండి 10:25 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు సాయంత్రం 6:08 నుండి 7:34 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:29 నుండి మధ్యాహ్నం 12:15 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:30 నుండి 5:20 వరకు. శుభ గడియలు ఉదయం 7:40 నుండి 8:36 వరకు. తిరిగి సాయంత్రం 4 నుండి 6:30 వరకు. నవంబర్ 14, గురువారం. ఈ రోజు ఉన్న తిథి శుక్లపక్ష త్రయోదశి, ఉదయం 9:43 వరకు ఉంది. తదుపరి చతుర్దశి. శుక్లపక్ష త్రయోదశి పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన తిథి. చతుర్దశి రిక్త తిథి కాబట్టి మనం శుభకార్యాలలో వినియోగించము. అశ్విని నక్షత్రం రాత్రి 12:33 వరకు ఉంటుంది. గురువారం అశ్విని నక్షత్రం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం కూడా ఏర్పడుతుంది. ఇది మంచి యోగం కాబట్టి ఈరోజు ఉదయం త్రయోదశి తిథి అశ్విని నక్షత్రం కలయిక ఉన్న సమయం మధ్యలో ఏవైనా దుర్ముహూర్తాలు పోను. మిగిలిన సమయం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన సమయం. అయితే ఈరోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉన్నా కూడా తిథి వార నక్షత్రాల వల్ల కలిగే దోషాలు ఉండవు కాబట్టి లగ్న ముహూర్తాల్లో కూడా శుభకార్యాలు చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లోనూ, సర్వార్థ సిద్ధి యోగ సమయంలోనూ ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. వైకుంఠ చతుర్దశి కార్తీక మాసంలో వచ్చే చతుర్దశి తిథిని వైకుంఠ చతుర్దశిగా జరుపుకుంటారు.
ఈ రోజు మహాశివునితో పాటుగా శ్రీ మహావిష్ణువుని కూడా పూజిస్తారు. శివపురాణంలో వైకుంఠ చతుర్దశి గురించి ఒక కథ కూడా ఉంది. ఈ కార్తీక వైకుంఠ చతుర్దశి నాడు శ్రీ మహావిష్ణువు మహాశివుణ్ణి 1000 పద్మాలతో పూజించాలని వారణాసి వెళతాడు. అలా మహాశివుణ్ణి పూజించే సమయంలో 999 పద్మాలతో పూజించినాక 1000వ పద్మం కనిపించకుండా పోతుంది. మరి తన పూజ మధ్యలో ఆగకుండా శ్రీ మహావిష్ణువు ఆ కమలనయనుడు తన కన్నును 1000వ పుష్పంగా ఆ శివలింగం పైన ఉంచుతాడు. దానికి సంతోషించిన మహాశివుడు తిరిగి శ్రీ మహావిష్ణువు కన్నును ప్రసాదించి సుదర్శన చక్రాన్ని వరంగా ఇచ్చాడని శివపురాణం చెప్తుంది. ఈ రోజు శ్రీ విష్ణు సహస్రనామాన్ని నిశిత కాలంలో చదవడం వలన, శ్రీ మహావిష్ణువుని పూజించడం వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుందని అంటారు. వైకుంఠ చతుర్దశి నిశిత కాలం రాత్రి 11:27 నుండి 12:17 వరకు. చంద్రుడు ఈరోజు మేషరాశిలోనూ సూర్యుడు తులారాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు కన్యా రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, కర్కాటకం, తులా, వృశ్చికం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు అభిజిత్ ముహూర్తం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. బాలల దినోత్సవం. భారత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారికి పిల్లలతో ఉన్న బాంధవ్యాన్ని తెలుపుతూ ప్రతి సంవత్సరం ఆయన జన్మదినం రోజున బాలల దినోత్సవంగా జరుపుకుంటారు. కెనడాకు చెందిన వైద్యులు, వైద్య శాస్త్రవేత్త, ఇన్సులిన్ సహ ఆవిష్కర్త ఫెడరిక్ బాంటింగ్ గారి జయంతి. ఇంకా పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. నవంబర్ 14 గురువారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి ఆనందంగా గడుపుతారు. వృషభ రాశి చేపట్టిన పనుల్లో వ్యతిరేకత ఎదురు కావచ్చు. మిథున రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. కర్కాటక రాశి చేపట్టిన పనుల్లో అడ్డంకులు రాకుండా చూసుకోవాలి. సింహ రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. కన్యా రాశి అవసరానికి మీ తెలివితేటలు ఉపయోగపడతాయి. తులా రాశి లాభం ఉంటుంది. వృశ్చిక రాశి శ్రమకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. ధనుస్సు రాశి సుఖమైన జీవనం ఉంటుంది. మకర రాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కుంభరాశి ప్రశంసలు అందుకుంటారు. మీన రాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.